ప్రభువైన యేసుక్రీస్తుని దావీదు కుమారుడు అంటే అంటారు. ఆయన దావీదు కుమారుడా? చెప్పండి, ఎవరికైనా తెలుసండి మీలో ఎవరికైనా? ఆయన ఎవరు పుట్టారు? ఆయన మరియమ్మ పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గారి గర్భము ధరించి ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడుగా పుట్టారు. మరి ఆయన యోసేపు కుమారుడు, లేకపోతే దేవుని కుమారుడు, లేకపోతే మరియమ్మ గారికి కుమారుడు అనాలి. కానీ మరి దావీదు కుమారుడు అంటే ఏంటని చెప్పండి. దావీదు కుమారుడు ఎలాగ? దావీదు కుమారుడు ఎలా అయ్యారు అనుకుంటున్నారు? దావీదు కుమారుడు చెప్పండి, మీరు ఏమైనా తెలుసా? దావీదు కుమారుడు అనడం ఏంటి? దావీదు కుమారుడు ఎలా అవుతాడు? ఆయన దావీదుకు పుట్టాడా? యోసేపుకు పుట్టాడు. అంటే యోసేపు అంటే ఆయన ప్రమేయం లేదు. పరిశుద్ధాత్మ వల్ల, పరిశుద్ధాత్మ దేవుడి వల్ల మరియమ్మ మరి గర్భం ధరించి మరి మరియమ్మ కుమారుడు అనాలి. లేకపోతే లోకానుసారంగా ఆవిడ తెలియదు కాబట్టి యోసేపు కుమారుడు అనాలి. కానీ దావీదు కుమారుడు అంటే ఏంటి? దావీదు కుమారుడు ఎందుకు అంటున్నారు? అందువల్ల వాళ్ళు అక్కడ పాయింట్ పట్టుకున్నారు. ఈయన దావీదు కుమారుడు అంటున్నారేంటి? ఆయన యోసేపు కుమారుడు కదా. అయితే పాత లేఖన భాగాలను బట్టి పాత నిబంధనలో చెప్పబడినటువంటి వాక్యములో ఏమి రాసిందంటే, ఆ లేఖనాన్ని పట్టుకుని పరిసయ్యులు శాస్త్రులు ఏమంటున్నారంటే, ఈయన దావీదు కుమారుడు ఎలా అవుతాడు? దావీదు ఆయన ఏమన్నాడంటే, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని నా ప్రభుతో చెప్పాను కదా. చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్ములను చెప్పినప్పుడు ఆయన ఇప్పుడు పుట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నాకు తండ్రి అయి ఉన్నాడు, నా తండ్రి నన్ను నా శత్రువులను నా పాదపీఠములు కూర్చుండబెట్టే వరకు ఆయన మరి కూర్చుండమని నన్ను చెప్పిన విధానాన్ని బట్టి మరి ఆయనకి ఈయన తన కుమారుడైతే ఆయన తండ్రి ఎలా అవుతాడు? అర్థమైందండి మీకు?